హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాను. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఏ కంట్రీ అయినా సరే డెవలప్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పిన ఈ దేశం మరి ఆ బాలలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది అనేది చూసుకున్నట్లయితే డెఫినెట్గా వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వీలైనంత వరకు కూడా భయాన్ని పెంచిందే తప్ప ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయలేకపోయింది. అందుకనే ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా అవ్వడం కంటే కూడా జాబ్ కొట్టడమే చాలా ఈజీ. ఒక బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలి అంటే జస్ట్ 3-4% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది అని అనుకుంటారు. కానీ అదే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్నా సరే ఆల్మోస్ట్ 1 or 2% వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే అఫ్ కోర్స్ ఏం చేసినా సరే మనకి ఆ రిస్క్ అనేదే ఉంటుంది. బట్ హై రిస్క్ హై రివార్డ్ అనే మనం వింటూనే ఉంటాం. మరి ఎప్పుడైతే బెస్ట్ బిజినెసెస్ చేస్తామో, ఎప్పుడైతే బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందో, మనం కెరియర్లో ఎక్కడికో పీక్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ జాబ్లో ఎంత సక్సీడ్ అయినా సరే మన కెరీర్లో గ్రోత్ స్టేబుల్గా ఉంటుందే తప్ప ఒక పీక్స్లో అయితే ఉండదు. అవునా కాదా? మరి ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ని, ఎన్నో ఫ్యాక్ట్స్ని మనకి ఈ స్కూల్స్ ఏవేమైనా నేర్పిస్తున్నాయా? నో. మరి డెఫినెట్గా దీన్ని ఫెయిల్యూర్ సిస్టమ్ అని చెప్తాను. ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిస్తే ఆ మార్చిన యొక్క ఫ్రూట్స్ని మనం ఎప్పుడు చూడగలుగుతామో తెలుసా? ఆఫ్టర్ 15 years నుంచి 20 years పడుతుంది. అంతే కదా? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాము అంటే ఇప్పుడు చదివిన వ్యక్తి రిలీవ్ అవ్వడానికి ఫుల్ ప్లెజ్డ్గా ఆ సిస్టమ్ని అర్థం చేసుకొని తను రిలీవ్ అవ్వడానికే 15 years పడుతుంది. అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఎంత వెనకపడుతుందో చూసుకోండి. అండ్ లాస్ట్ 50-60 yearsలో ఏం చేంజ్ అవ్వలేదు. అది మీకు నాకు తెలుసు. అవునా కదా? ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? లేదు. దాని మీద చేంజ్ చేయాలని కూడా అనుకోరు. ఎందుకంటే దాని మీద చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఒక వీడియోలో మాట్లాడదాం. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసలు ఎడ్యుకేషన్ మనకి ఏమి ఇవ్వాలి, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. నెంబర్ 1, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో కంప్లీట్గా చాలా మందికే తెలియదు, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా ఏం తెలియదు నేను చదువుకునే టైంలో. ఎందుకంటే ఎవరు నాకు అంత క్లారిటీగా చెప్పలేదు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మనం ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే ఏమొస్తుంది అనేది ఎక్కడ కూడా ఒక క్లారిటీగా చెప్పలేదు. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ని మీరు అడగండి, ఎందుకు చదువుకుంటున్నావు, దేనికోసం చదువుతున్నావు అని చెప్పి. వాళ్ళు సింపుల్గా చెప్పేది మంచి జాబ్ చేయడం కోసం, మంచి లైఫ్గా సెటిల్ అవ్వడం కోసం అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. బట్ నేనేమంటానంటే ఎవరైతే జాబ్స్ అవి చేస్తున్నారో ఒక ర్యాట్ రేస్లోనే ఉంటుంది. మంత్లీ శాలరీ, దాంతోనే బడ్జెటింగ్, మళ్ళీ మంత్లీ శాలరీ, దాంతోనే బడ్జెటింగ్. బాగా చదివాం, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన ఒక 2 yearsలో మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకున్న ఒక 2 yearsలో మనకి కిడ్స్ ఉండాలి. అండ్ ఇక తన లైఫ్ అయిపోయినట్టే. నెక్స్ట్ తన కిడ్స్ కోసం తను బతుకుతాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక ర్యాట్ రేస్ అనమాట. అంటే ఆ జీవన చక్రంలో పడి అది అటు నుంచి అటు అలా తిరుగుతూనే ఉంటాం తప్ప దేనికోసం సంపాదిస్తున్నాం, ఏంటి మన లైఫ్ గోల్ అనేది ఏమీ ఉండదు. సో లైఫ్లో గోల్ లేకపోవడం అంటే గోల్ లేని ఫుట్బాల్ ఆడడం లాంటిది, బౌండరీస్ లేని క్రికెట్ ఆడడం లాంటిది. అంటే మీకు లైఫ్ ఎంత అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అర్థం చేసుకోండి. సో మీకంటూ ఒక గోల్ ఉండాలి. అండ్ ఆ గోల్ మీకు ఎప్పుడు తెలుస్తుంది, మీరు పర్ఫెక్ట్గా నాలెడ్జబుల్ పర్సన్ అయినప్పుడే. మరి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ఇవ్వాలి. బట్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ఇస్తుందా? నో. మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చేది ఏంటో తెలుసా? బాగా చదువుకోవాలి, చదువుకోకపోతే జాబ్ రాదు, ఎందుకు పనికి రాకుండా పోతాం. ఒకవేళ బిజినెస్ సైడ్ ఏమైనా వెళ్ళాము అంటే ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే నీకు పిల్లని కూడా ఎవరు ఇవ్వరు అనే ఒక రకమైనటువంటి ఒక మ్యానిపులేషన్ని మనకి సమాజం క్రియేట్ చేయడం జరిగింది. సో దీని అంతటికీ కారణం ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందో స్టూడెంట్స్లో కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందంటే ఆ స్టూడెంట్ ఏదో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టుకుంటాడు. మనం చదువుకునేదే దేనికి? మ్యాథ్స్లో ప్రాబ్లం అంటాం, దానికి సొల్యూషన్ కనుక్కోవాలి. అండ్ ఈ ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుంది? వెరీ సింపుల్. ఓ ప్రాబ్లం ఇచ్చారు, సో మీ ముక్కు ఎక్కడుంది, 8 marks క్వశ్చన్ అనుకోండి, ఎలా రాయాలో తెలుసా? బాడీ మొత్తం అన్ని చూసి ఇవి హ్యాండ్స్, కింద లెగ్స్, ఇక్కడ హార్ట్ ఉంది, మొత్తం అన్ని చూసేసిన తర్వాత ఫైనల్గా ఏదైతే ఐడెంటిఫై చేయలేకపోయామో ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకొని ఫైనల్గా ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఇదే మిగిలిపోయింది, అంటే ఇదే ముక్కు అయి ఉంటుంది అని చెప్పామనుకోండి, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే 8 marks వస్తాయి. అలా కాకుండా 2 marks కనుకోండి, నీ ముక్కు ఎక్కడుంది అంటే ఇలా తీసుకొచ్చి ఇలా చూపించాలి, అది 2 marks క్వశ్చన్. అదే 1 mark ఆన్సర్ అనుకోండి, డైరెక్ట్గా ఇలా చూపించాలన్నమాట. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి క్లెవర్ స్టూడెంట్స్ ఎలా వస్తారు? ఇక్కడ నేను బల్ల గుద్ది చెప్పగలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎవరు కూడా పైకి రాలేదు. నాకు తెలిసి వాళ్ళు చదువుకున్న ఏదైతే చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకుంటూ వచ్చారో దాన్ని వాళ్ళు ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఫాలో అయ్యి ఉండరు. వీళ్ళందరూ కూడా ఓన్గా క్రియేటివ్గా చదివి, క్రియేటివ్గా నేర్చుకొని వీళ్ళు ఏదైనా ఒక దాన్ని సాధించి వీళ్ళకంటూ ఒక సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని దాన్ని వీళ్ళు ప్రూవ్ చేసుకొని యూఎస్, యూకే బయటికి వెళ్ళి చదువుకొని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఎవరైనా సక్సెస్ అయ్యారు అని అంటే అది వాళ్ళ ఓన్ టాలెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బుక్స్లో చదువుకున్నారో ఆ నాలెడ్జ్ నాకు తెలిసి వాళ్ళ లైఫ్లో ఎక్కడ కూడా యూజ్ అవ్వదు.
వాళ్ళు ఏదైతే లాస్ట్లో క్రాష్ కోర్స్ లాగా నేర్చుకున్నారో అదే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అవునా కాదా? అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వీళ్ళు ఎలా ఫ్రేమ్ చేశారు అని అంటే, ఎడ్యుకేషన్ ల్యాబర్ని రెడీ చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, కానీ ఒక క్రియేటివ్ ఎంటర్ప్రినర్స్ని తయారు చేయడం వీళ్ళ ఉద్దేశమే కాదు. 10th క్లాస్లో బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్లో మార్కులు బాగా తెచ్చుకోవాలి, ఐఐటి యూనివర్సిటీస్లో చదవాలి, అండ్ అక్కడ మళ్ళీ బాగా టాప్ స్కోర్ చేయాలి. టాప్ స్కోర్ చేసిన తర్వాత వీలైనంత వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలో కొట్టేసేయాలి. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ కొట్టకపోతే మళ్ళీ మీరు ఒక 2 years 1 year కోర్స్ నేర్చుకొని బ్యాక్ డోర్తో కానీ ఇంటర్వ్యూ ద్వారా కానీ ఎలాగోలాగా జాబ్ తెచ్చేసుకోవాలి. జాబ్ తెచ్చుకున్న 2 yearsలోనే వీలైనంత వరకు మీరు ఒక కార్ తీసేసుకోవాలి, లేదు ఇంకా పెద్ద జాబ్ వచ్చిందంటే హౌస్ తీసేసుకోవాలి. అండ్ ఇంకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేముండవు, డైరెక్ట్గా పెద్దోళ్ళు చెప్పారు చేసేసేయాలి. అయిపోయిన తర్వాత మ్యారేజ్ అంటే కమిట్మెంట్, అంటే మీ లైఫ్ టైం కమిట్మెంట్ అది. మరి ఆ కమిట్మెంట్ని పెట్టుకునేటప్పుడు మీకు చాలా ఇవి ఉంటాయి, అవన్నీ తెలిసేలోగానే మొత్తం లైఫ్ అయిపోతుంది. ఈలోగా మనకి చిల్డ్రన్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక సైకిల్లో తిరిగినట్లేదు. రేపు మీ పిల్లలకి మీరు అదే చెప్తారు, మీ పిల్లలు కూడా సేమ్ అదే చేస్తారు. మన నెక్స్ట్ జనరేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి మేబీ అది మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. నేనేం చెప్తానంటే, మీరు సాధ్యమైనంత వరకు కూడా ఎయిమ్ ఫర్ ఎ బిగ్. ఒకవేళ అది సాధించలేకపోతే అందరూ చేసేదే మనం కూడా చేద్దాం. మీకు ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి, దాన్ని మీరు ఎక్స్పోజర్ పెంచుకోండి, దాని మీద మీరు ఇంట్రెస్ట్ని పెంచుకోండి, దాని మీద మీరు ఎక్కువగా వర్క్ చేయండి అనే నేను సజెషన్ ఇస్తాను. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిఫరెన్స్ బిజినెస్ అయి ఉండాలి. ఒకవేళ బిజినెస్లో మనం ఫెయిల్యూర్ అయితే అప్పుడు మనం జాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తారు, అందరూ బిజినెస్లే చేస్తే జాబ్లు ఎవరు చేస్తారు? ఇలా చేసిన అందరూ జాబ్లే చేస్తారు. ఎందుకంటే అన్న ఒక రేస్ ఉంది, ఆ రేస్ గెలిస్తే 1 lakh ఇస్తారంట అని అంటే, మీరు నేను ఎవరైనా సరే ఏం ఆలోచిస్తాం? రేస్ ఎలా గెలవాలి, ఆ రేస్ గెలవాలంటే ఏం చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇది కదా మనం ఆలోచిస్తాం. కానీ ఇంకొకరు ఉంటారు, ఎంత కష్టపడి నేర్చుకున్నా గెలిచేది ఒకరేగా, మనం అంత పార్టిసిపేట్ చేయక్కర్లేదులే అని అనుకునే వ్యక్తి అచీవరా కాదా మీరే ఆలోచించండి. మరి వాళ్ళ లైఫ్లో ఏం సాధిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళకి నేను ఏమీ అనను. ఎవరైతే రేస్లో లాస్ట్ రావాలి అనుకుంటున్నారో తను అసలు ట్రైయే చేయలేదు, అలాంటి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కింద వస్తారులేండి ఫ్యూచర్లో. బట్ నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మీ గోల్ వచ్చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం సక్సెస్ అవ్వకపోతే అప్పుడు మీరు ఎలాగో మీ దగ్గర అన్నీ ఉన్నాయిగా, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయిగా, అప్పుడు మీరు దీనికి రండి. అది మీ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, చూపించుకోవచ్చు కూడా. నా దృష్టిలో ఎడ్యుకేషన్ ఏమేమి ఇవ్వాలో తెలుసా? మీకు నాలెడ్జ్ ఇవ్వాలి, ఏది తప్పు ఏది రైటు అనేది తెలుసుకునే ఒక నాలెడ్జ్ని మీకు ఇవ్వాలి. మీ స్కిల్ని డెవలప్ చేసేదై ఉండాలి. నెక్స్ట్ మనకి సోషల్ అవేర్నెస్ చెప్పగలగాలి. అంటే సోషల్గా ఎవరెవరితో ఎలా కాంటాక్ట్స్ సర్కిల్స్ పెంచుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకూడదు, ఇలాంటి అండ్ సోషలిస్టిక్గా మీకు ఒక అవేర్నెస్ని తీసుకురావాలి మీ ఎడ్యుకేషన్. అండ్ మీ ఎడ్యుకేషన్ సోషల్ ఎంపవర్మెంట్కి ఎంతో కొంత యూజ్ అవ్వాలి. అంటే మన దేశ అభివృద్ధిలో మీ యొక్క స్కిల్ అనేది, మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి తప్ప డీగ్రేడ్ చేసేటట్టు ఉండకూడదు. దీన్నే మనం ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటాం. అంటే నీ పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే ఆబ్వియస్లీ మన దేశం డెవలప్ అవుతున్నట్టే. నెంబర్ 5, ఫర్ ఎ బెటర్ లైఫ్. నీ లైఫ్ అంటే మీ ఫాదర్తో కానీ పోల్చుకుంటే నీ లైఫ్ బెటర్ అయి ఉండాలి. మీ ఫాదర్ ఒక పెంకిటింట్లో కానీ ఉంటే అట్లీస్ట్ నువ్వు ఒక మ్యాడిల్ అయినా కట్టుకోవాలి. నీ పిల్లలు అట్లీస్ట్ ఒక డూప్లెక్స్ హౌస్ అయినా కట్టుకోవాలి. అంటే మీ జనరేషన్ అనేది డెవలప్ అవ్వాలి, నీకంటూ ఒక బెటర్ లైఫ్ ఉండాలి. అది నీ ఎడ్యుకేషన్ ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నెంబర్ 6, ఫైనాన్షియల్ డిసిప్లైన్. ఇది కూడా మీకు తెలియాలి. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మీకు తెలుసు కదా, అసలు దేన్ని అసెట్స్ అంటారు, దేన్ని లయబిలిటీస్ అంటారు, సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, టాక్సేషన్ గురించి, ఇలా ఎన్నో విషయాల మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇది మీ ఎడ్యుకేషన్ మీకు నేర్పించాలి. పుట్టిన ప్రతి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, జిఎస్టీ కడతాడు, ట్యాక్స్ అయితే కడతాడు. కానీ ఆ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏవైనా సరే మనకి క్లాసుల్లో చెప్తున్నారా? లేదు, ఎప్పుడో ఎకనామిక్స్ ఇప్పుడు మనకి ఏం యూజ్ అవుతుంది, ఎప్పుడో హిస్టరీ మనకి ఇప్పుడు ఏం అడ్వాంటేజ్, అదేం చెప్పరు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏమి చెప్పరు. సో అంటే ఇది మీకు మీ ఎడ్యుకేషన్ నేర్పించాలి. నెంబర్ 7, హెల్త్ అవేర్నెస్. అండ్ ఈ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా మందిలో ఉండదు. ఎందుకంటే మీకు ఎవరైతే 9th 10th చదువుతున్నారో వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక లెసన్ ఉంటుంది. ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ క్లాస్ గురించి ఎప్పుడు చెప్తారా, ఏం చెప్తారా, సార్ ఎలా చెప్తారు, టీచర్ ఎలా చెప్తారు అనే ఒక డట్టిమెంట్ కొంతమందికి ఉంటుంది. అఫ్ కోర్స్ అప్పట్లో అందరికి ఉండేది అనమాట, మా క్లాస్లో అందరికి ఉండేది. అయితే సార్ వచ్చి సో అసలు హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఈ లెసన్ నేను ఎందుకు చెప్పాలి, మీరు చెప్పండి, అసలు దీన్ని నేర్చుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని అంటే, ఒక్కొక్కరు క్లాస్లో లేచి ఒక్కొక్కరు డిఫరెంట్గా చెప్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, అంతా బాగానే ఉంది. మా సార్ అయితే నవ్వాల ఎక్కడ కూడా. నేను లేచి ఆన్సర్ నన్ను అడిగితే నేనేం చెప్పాను, సో లేదు సార్, మన రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మన జనరేషన్స్ని ఫ్యూచర్లో అలాగ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడానికి ఇది ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది సార్ అని అన్నాను. మరి ఊర్లో ఉండేవాడు బయాలజీ తెలుసా, ఆ స్పెల్లింగ్ అయినా తెలుసా, మరి వాళ్ళందరూ కూడా జనరేషన్స్ని పొట్టించట్లేదా అని చెప్పి సార్ అడగడం జరిగింది. సైలెన్స్. అప్పుడు సార్ చెప్పారు, అంతవరకు సార్ అయితే నవ్వాల. అప్పుడు మా బయాలజీ సార్ ఏం చెప్పారంటే, ఇది కాదు నాన్న, నీకు
ఇది కళ్ళు, ఇది ముక్కు, ఇవన్నీ మనకు తెలుసు. బయట ఉన్న అవుటర్ బాడీ అంతా కూడా మనకు తెలుసు. కానీ ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా సమస్య వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం దాన్ని సిగ్గుపడకుండా చెప్పగలగాలి. అంటే ఆ పార్ట్ని ఏమంటారో ఇంగ్లీష్లో తెలిసిందనుకోండి ఒకలాగా ఉంటుంది, తెలుగులో చెప్పామంటే ఒకలాగా ఉంటుంది. అవునా కాదా? అంటే ఇది మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి నాకు ఇక్కడ సమస్య ఉంది, ఓకే, అండ్ దీన్ని ఏమంటారు, అది మీకు ఇంటర్నల్గా ఆ సమస్య ఉందని డాక్టర్ చెప్తే డాక్టర్ అర్థం చేసుకోగలగాలి. రెండోది డాక్టర్ ఏదైనా చెప్తే మనం అర్థం చేసుకోవాలి కదా. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, ఏమైనా అర్థమవుతుందా? అలానే మనకి అర్థం కాదు. అలా అర్థం అవ్వాలంటే అసలు మన ఇంటర్నల్లో ఉండే బాడీ పార్ట్స్ ఏమేమంటారు అనేది తెలుసుకోవాలి. ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం సిగ్గుపడకున్నా, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు చూసారా, అలా నవ్వకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు ఇది ప్రాబ్లం, ఇప్పుడు మీరే ఆలోచించండి, డాక్టర్ గారు నాకు కొంచెం బ్లాడర్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, సో ఎవ్రీ టైం నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అని అంటే ఎలా ఉంది. అదే మీరు కానీ తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రెగ్నెంట్కి కడుపుతో ఉన్నదనడానికి చాలా తేడా ఉంది కదా. సో ఇలాంటివి తెలుస్తాయి నాన్న అని చెప్పి తను ఎంత బాగా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పారు. అంటే ఇలాంటి లెక్చరర్స్ మనకి ఇలా టీచ్ చేస్తే ఓకే దీన్ని బూత్గా చూడకూడదు అని అర్థమైంది కదా. ఎడ్యుకేషన్ ఇది నేర్పించాలి, హెల్త్ అవేర్నెస్ని కూడా మనకి ఇవ్వగలగాలి. నెంబర్ 8, మన ఎడ్యుకేషన్ మనకి ఏమివ్వాలో తెలుసు, అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్. ఎస్ నేను ఏదైనా సాధించగలను, నేను ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనుక్కుంటాను, దేన్నైనా నేను సాధించుకుంటానని ఒక ఫైటింగ్ స్పిరిట్ మనకి ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి ఎడ్యుకేషన్ ఇవ్వదో డెఫినెట్గా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్లే. దీనికి మా స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో చెప్తాను. మా ఇంగ్లీష్ సార్ రావడం జరిగింది. హిందీలో అప్పుడు మనకు 500 కడితే ఎగ్జామ్ రాయించేవారు, హిందీ పండిత్ ఎగ్జామ్స్, మీకు ఐడియా ఉంటుంది కదా. 500 రూపీస్ ఫీజు కట్టండి అని అన్నారు. అన్న తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది అంటే మా ఫ్రెండ్ పక్కన పృథ్వీ అని చెప్పి తను ఏమన్నాడు అంటే అవసరం లేదు వెళ్ళి 100 రూపాయలు కడితే సర్టిఫికేట్ మనమే రాసేసుకోవచ్చు అని అన్నాడు. అంటే బుక్ స్టోర్లో దొరుకుతుంది సర్టిఫికేట్, మనమే రాసేసుకోవచ్చు, 100 రూపాయలు దానికి ఎందుకు 500 రూపీస్ వేస్ట్ అని అనగానే అది మా సార్కి అర్థమైంది. వేరే వాళ్ళు అయితే నీల్ డౌన్ వేయించడమో బెంచ్ మీద నిలబెట్టడమో ఇవన్నీ చేసి ఉండొచ్చు, కానీ ఆ సార్ అలా చెప్పలే. ఆ సార్ వెంటనే అయిన తర్వాత మా ఇద్దరిని నించోబెట్టారు. నీ ఫీలింగ్ ఏంటి అంతేనా అని అంటే అవును సార్ అంతే సార్ అన్నాను. అంటే మన మైండ్ మెచ్యూరిటీ అప్పుడు అలాగే ఉంటుంది. నించున్న తర్వాత సరే ఇండియాలో జనాభా ఎంత తెలుసా అంటే 100 crores ఉంటుంది సార్. నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు. తను చెప్పాడు, నన్నేమనలేదు, నేను కూడా నించున్నాను అనమాట. మరి అతను డైలాగ్ వేస్తే నన్ను కూడా నించోబెడతారుగా. 100 crores ఒక్కొక్క రూపాయి బెచ్చం వేశారనుకో 100 కోట్లు అవుతుంది. ఆ 100 కోట్లతో వరల్డ్ కప్ తయారు చేసేయచ్చు కదా. ఇన్ని దేశాలతో పోరాడి ఎందుకు ఆ వరల్డ్ కప్ తెచ్చుకోవాలి, అందరూ ఒక్కొక్క రూపాయి వేస్తే అలాంటి వరల్డ్ కప్లో 10 కొనుక్కోవచ్చు కదా అని చెప్పడం జరిగింది. అంటే నీలో ఈ ఫైటింగ్ స్పిరిట్ లేదు అంటే డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుతున్నాను. అలా కాదు, మనం ఏదైనా సరే పోరాడి సాధించుకుంటే దాని నుంచి వచ్చే కిక్ ఏదైతే ఉంటుందో అది నీకు లైఫ్ టైంలో ఒక అచీవ్మెంట్గా మెమొరబుల్గా మిగిలిపోతుంది అని చెప్పి తనకు చెప్పడం జరిగింది. అప్పుడు ఓకే మనం ఏదైనా పోరాడి సాధించుకోవాలి. సో ఇది ఎడ్యుకేషన్ అంటే. అంతేకాని పుస్తకాల్లో ఉండేది మనకి ప్రాక్టికల్ లైఫ్లో ఎందుకు పనికిరాదు. అంటే అన్నీ కాదు, ఓకే. నెంబర్ 9, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. మీ ఎడ్యుకేషన్ మీకు రెస్పెక్ట్ని ప్రొవైడ్ చేయాలి, రెస్పెక్టఫుల్ లైఫ్ని మీకు ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే మనం కులాల మధ్య ఎలాగైతే చిచ్చులు వచ్చినాయి, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని చెప్పేసి ఎలా విభజించారు, కొంతమందిని అన్టచ్డ్ అంటే ఇంకా వాళ్ళు టచ్ కూడా చేయకూడదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, వాళ్ళు చేసే పని వల్లే కదా వచ్చినాయి. ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత ఫైనల్గా రిజర్వేషన్స్ అని చెప్పి అండ్ SC/ST అట్రాసిటీ కేసెస్ అని చెప్పి వాళ్ళకంటూ చాలా పవర్స్ ఇచ్చారు, అవునా కదా. అయినా ఇప్పటికీ కూడా ఇగో నేను ఇది ఈ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారా, లేదు. నేను సింపుల్గా ఒకటే చెప్తాను, రాజు గారు, పంతులు గారు, రెడ్డి గారు, సావుకారు గారు ఇలా అందరినీ గారు గారు అంటారు కదా. మరి అదే SC/ST కేటగిరీకి వచ్చేసరికి ఏమని సంబోధిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరే. మరి ఇది ఎందువల్ల వచ్చింది, సరిగ్గా ఎడ్యుకేషన్ చేయలేకపోవటం వల్ల, నో వాళ్ళు చేసే వృత్తులను బట్టి. అంటే ఇప్పుడు ఏదైనా SC/ST కేటగిరీని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి కేసు పెడతాం, అంతేగాని మీకు రెస్పెక్ట్ వస్తుందా, రెస్పెక్ట్ రాదు కదా. మరి రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది, మీరు ఒక IAS IPS ఎందుకు ఒక MRO అయ్యారనుకోండి, MRO గారనే కదా పిలుస్తారు. పాయింట్ అర్థమైందా. అంటే మీ ఎడ్యుకేషన్ మీకు ఒక రెస్పెక్టఫుల్ లైఫ్ని ప్రొవైడ్ చేయాలి, చేస్తుంది కూడా. గవర్నమెంట్ అందరూ సమానమే, కులాలన్నీ ఒకటే అనే విధంగా తీసుకొచ్చింది. అయితే దీని మీద కంప్లైంట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మరి అదే కార్పొరేట్ ఆఫీస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ CEOకి ఒక రేంజ్ ఉంటుంది, మేనేజర్కి ఒక రేంజ్ ఉంటుంది, క్లర్క్కు రేంజ్ ఉంటుంది, అండ్ అక్కడ బాత్రూమ్స్ క్లీన్ చేసే ఒక క్లీనర్కి ఒక రేంజ్ ఉంటుంది, అవునా. మరి ఈ బాత్రూమ్ క్లీన్ చేసే అతను CEOని కలవగలడా, టచ్ చేయగలడా, CEOని పేరు పెట్టి పిలవగలడా. మరి అదే CEO తిన్ని పేరు పెట్టి పిలుస్తాడు, అరే రారా వచ్చి క్లీన్ చేయరా అని చెప్తాడు. మరి ఈ క్లీనర్ వెళ్ళి ఎక్కడ కేసు పెడతాడు, ఏమని కేసు పెడతాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, మీకు పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలా, టెంపరీ సొల్యూషన్స్ కావాలా, అది గుర్తుపెట్టుకోండి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు బాగా చదువుకుంటారో, ఎప్పుడైతే మీకు ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందో, మీరు చేసే పని, మీరు చేసే వృత్తి, మీ దగ్గర ఉండే మనీ,
ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి మీకు ఒక విలువని సంపాదించి పెడతాయి. దాన్నే హోదా అంటారు. ఆ హోదా దేనివల్ల వస్తుంది అంటే బెటర్ ఎడ్యుకేషన్ వల్లే వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అది ఇచ్చే అంత పవర్ ఇంకేది ఇవ్వలేదు. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని మార్చాలి అని అయితే మాత్రం ఇప్పట్లో అనుకోరు, ఎందుకంటే దీన్ని మార్చాలి అంటే చాలా కాంప్లికేషన్స్ అండ్ ఇప్పుడున్న టీచర్స్ని ట్రైన్ చేయాలి అండ్ ట్రైన్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అఫ్కోర్స్ చాలా కష్టం. మరి మనకి మనమే ట్రైన్ అవ్వాలి, మనకి మనమే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఎలా చేసుకుంటారు నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.